తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కానున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఈ నెల 30వ తేదీతో అజారుద్దీన్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలలు కానుంది. ఈ నెల 30 లోపు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం ఫైల్స్ పై సంతకం చేయాలని గవర్నర్ను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు అందిస్తారు. రాకేష్, మరికాసేపట్లో లోక్ భవన్ కి వెళ్లబోతున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం సంబంధించి చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అండి. మరికాసేపట్లోనే లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఫైల్ పై సంతకం పెట్టాలని గవర్నర్ ను కోరబోతున్నారు. ఎందుకంటే దాదాపుగా 6 నెలల క్రితమే గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఇద్దరు పేర్లను ప్రతిపాదిస్తూ ఒకరు మంత్రి అజారుద్దీన్, మరొకరు కోదండం పేర్లను ప్రతిపాదిస్తూ కూడా కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ పంపింది. అయితే పాత గవర్నర్ ఆమోదం తెలుపగా కొత్తగా వచ్చిన గవర్నర్ అయిన ఆమోదం తెలుపుతారని ఎన్ని రోజులు భావించారు. ఇప్పటికీ ఆమోదం తెలుపడంతో మరోసారి అర్హతను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 30తో 6 నెలలు ముగుస్తున్న నేపథ్యంలో 6 నెలల లోపే చట్టసభలో ఏదైనా ఒక సభలో శాసనసభ కానీ శాసన మండలిలో కానీ సభ్యులు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికలు ఏదీ లేవు కాబట్టి గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కేబినెట్ తీర్మానం చేసి పంపింది. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకపోతే మంత్రివర్గానికి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు అజారుద్దీన్ ని కేబినెట్ లో తీసుకునే విధంగా, కేబినెట్ లో ఉండే విధంగా చొరవ చూపాలని గవర్నర్ ను కోరబోతున్నారు. నిన్న ఏజీ అండ్ సిఎస్ ఇద్దరు కూడా గవర్నర్ కలిసి టెక్నికల్ అంశాలన్నీ కూడా వివరించారు. ఇప్పటి వరకు కోర్టు కేసుల కారణంగా కూడా ఈ ఫైల్ పై గతంలో ఉన్న గవర్నర్ సంతకం పెట్టలేదు. మొదటి నుంచి తమిళిసై రాజనున్నప్పటి నుంచి ఈ 2 గవర్నర్ కోట ఎన్నికలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా రాజకీయ కోణం ఉంది వీళ్ళకంటూ కూడా అప్పటి గవర్నర్ తమిళిసై వాళ్ళ ఇద్దరు పేర్లను కూడా పక్క పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ మొదట అమీర్ అలీ ఖాన్, కోదండం పేర్లు ప్రతిపాదిస్తే గవర్నర్ సంతకం పెట్టారు. అయితే అప్పుడు దాసోత్సవం బీఆర్ఎస్ నుంచి కోర్టుకు వెళ్లడంతో ఈ ఇద్దరికి సంబంధించిన కోట చెల్లదు, వీళ్ళిద్దరు కూడా చెల్లదంటూ కూడా కోర్టు చెప్పడంతో మరొక ఇద్దరు పేర్లను ప్రతిపాదిస్తూ అజారుద్దీన్, కోదండం పేర్లను కేబినెట్ పంపిన నేపథ్యంలో ఈ రోజు సీఎం కలవబోతున్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు గవర్నర్ సంతకం పెడతారా లేదా అంచనాలి సస్పెన్స్ అవుతుంది. ఎందుకంటే 6 నెలల లోపు ఏదైనా ఒక సభలో సభ్యులు కావాల్సి ఉంటుంది అజారుద్దీన్ కాబట్టి గవర్నర్ కోటగా ఈ నెల 30 లోపు మరి గవర్నర్ సంతకం పెడతారా, పెట్టకపోతే ఏంటి పరిస్థితి అంటే కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అండ్ రాకేష్, చాలా వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి చాలా డిస్కషన్ కూడా నడిచింది. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసమే చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నింటి నడుమ ఈ ఎమ్మెల్సీ పదవి మోస్ట్లీ సాధ్యమయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గవర్నర్ దీనిపైన పూర్తి నిర్ణయాధికారం ఉంది. గవర్నర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు అంటూ కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఆ మేరకే ఆ గవర్నర్ ను ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరుతా ఉంది. ఆ టెక్నికల్ అంశాలను కూడా నిన్న సిఎస్ అండ్ ఏజీ ఇద్దరు కూడా కలిసి వివరించిన నేపథ్యంలో ఆ ఫైల్స్ క్లియర్ చేయమంటూ కూడా సీఎం గవర్నర్ కోరబోతున్నారు. ఈ నెల 30 లోకి దానికి సంబంధించిన క్లియరెన్స్ ఇస్తే సంబంధించి ఒక మైనారిటీకి సంబంధించిన నేత మంత్రివర్గంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుందంటూ కూడా సీఎం గవర్నర్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఓకే. అండ్ రాకేష్, ఇప్పుడు ఖచ్చితంగా అజరుద్దీన్ కి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఖరారయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ కాని ఎడల ఆప్షన్ బి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ నెల 30 లోపు కనుక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అజరుద్దీన్ ఎన్నికలు సాగబోతే ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి గవర్నర్ సంబంధించి అజరుద్దీన్ తొలగించాల్సి ఉంటుంది. అయితే అవసరం అయితే మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి రావద్దన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఏ మేరకు గవర్నర్ సహకరిస్తారు, టెక్నికల్ గా ఉన్న అంశాలేంటి, కోర్టు తీర్పులు అవన్నీ కూడా లోక్ భవన్ కార్యాలయం పరిశీలించిన తర్వాతే ఈ ఫైల్ పైన సంతకం చేసే అవకాశం ఉంది. ఒకవేళ 30 లోపు కనుక గవర్నర్ కోట ఎన్నికలకు సంబంధించి క్లియర్ గా కలిసి అనివార్యంగా కేబినెట్ నుంచి అజారుద్దీన్ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.